మీరు లోపలికి పదండి అమ్మా. అల్లుడు గారు పద వెళ్దాం రండి. స్వప్న స్వప్న స్వర్ణక్క ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? తయారవ్వలేదే? నువ్వు అప్డేట్ కదా స్వర్ణ, నువ్వు వచ్చి తయారు చేస్తావని ఆగిందేమో. మీరు అప్డేట్లు తప్పు డేట్లు అంటూ దాన్ని బార్బీ బొమ్మలా తయారు చేయకండి. సీత వచ్చాక అది ఎలా చెప్తే అలా చేయండి. ఏంటి ఆవిడ చెప్పేది నేను చేసేది? అదో అప్పలమ్మ. దీన్ని అలాగే తింగర బుచ్చమ్మలా తయారు చేస్తావా? తింగర బుచ్చిదానివి నువ్వే. మాకు ఆ వలపక్షాలు లేవు అన్నారు, ఇప్పుడు కనిపిస్తుంది పక్షపాతం. దాని మీద పడంటుంటే అనాల్సి వచ్చింది. ఎంతైనా మీ అమ్మ అట్టే స్వర్ణ. అదిగో సీతక్కొచ్చింది. వచ్చి పిలిచిందాకా రాలేదు, ఇప్పుడు సీతక్క సీతక్క అంటూ ఆ పరిగంటే. స్వర్ణ, ఎందుకు ఆపుతావు? మనుషులు లాపితే మనసులో ఉన్న ప్రేమలు ఆగుతాయంటే. స్వప్న అక్క బాగున్నావా? బాగున్నాను. ఏ హెలికాప్టర్ లోనే వస్తారనుకుంటే ఇలా సైకిల్ మీద వచ్చారే? నువ్వు హెలిప్యాడ్ తయారు చేశానని చెప్పలేదని. ఏయ్, ఏంటే నీ వెక్కిరింపు మాటలు? ఒకటి అనటం 10 అనిపించుకోవడం మీకు అలవాటు. అయ్యో, మీరేదో ప్రోడక్ట్ తయారు చేశారు, అది ల్యాబ్ లో ఇచ్చారని తెలిసి ఇన్వెస్టర్స్ వచ్చి క్యాష్ గుమ్మరించి వెళ్ళుంటారేమో అని అంది. అది తప్పేనా? ఇన్వెస్టర్లు సొమ్ము కుమ్మరిస్తే సొంత ఖర్చులకి వాడుకునేంత బుద్ధి తక్కువ దాన్ని కాదు నేను. ఆహాహా, ఎంత లెవెల్లో మాట్లాడుతున్నావు సీతక్క. అక్కడికి అదేదో ఓకే అయినట్టు, కంపెనీ పెట్టేసినట్టు తెగ డ్రీమ్స్ కంటున్నావన్నమాట. ల్యాబ్ లోనే ఓకే కాలేదు, పేటెంట్ ఏమొస్తుంది? ఫ్యాక్టరీ ఎక్కడ పెడతావు? ప్రోడక్ట్ ఎలా లాంచ్ చేస్తావు? పేటెంట్ ఓకే కాలేదని మీకెవరు చెప్పారు? వాళ్ళు కలలు కంటున్నారేమో, కననే రఘురాం. రాజధాని భూముల సంగతి జనాలకి ఎలా తెలిసిందో అలాగే తెలిసింది బావగారు. ఇది పబ్లిక్ ఇష్యూ అయితే కదా తెలియడానికి. ఇది మా పర్సనల్. కాబోయే ఎంటర్‌ప్రెన్యూర్ అని కదా అందరి అభిప్రాయం. అందుకే నీ విషయం తెలిసింది. కరెక్ట్, రెక్కల గుర్రం మీద ఎగరాలనుకున్నావు, కానీ రెక్కలు లేవు, కాళ్ళు లేవు. ఎందుకమ్మా స్వర్ణ, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, మీకెందుకు మధ్యలో? వచ్చింది ఎందుకో మర్చిపోయి ఈ వెక్కినిపులేమిటి? మిడిమిడి జ్ఞానం నాన్న. మాది మిడిమిడి జ్ఞానం అయితే తమరిది మిడిసిపాటు. ఎందుకమ్మా స్వర్ణ అలా పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావు? ఆవిడ గారు పేద గొప్ప మరిస్తే తప్పులేదు. ఇది పెద్ద చిన్న చూడకపోతే తప్ప. నేనేమి మీ జోలికి రాలేదు. 1,00,000 సార్లు వచ్చావు, అందుకే దేవుడు నెత్తిన మొట్టాడు. ఎగిరి పడకు మిడతా అని బుట్ట కప్పాడు. ఏదో 2 ఆకులు నూరి అది కాస్త నీ తోటి లేబర్ దాని మొహాన్ని రాసి హెర్బల్ ప్రోడక్టో అన్నావు. అనిగిందా రంది? తీరిందా గుణపాఠం? నువ్వు పార్లర్లో కంటిన్యూ అయిపో. మీరు మెకానిక్ షెడ్ లో సెటిల్ అయిపోండి బాబు గారు. నోరు ముయ్యవే. అలా షెడ్ లో కంటిన్యూ కావాల్సిన కర్మ వాళ్ళకేం పట్టిందే? ప్రొపరేటర్ గా రేపు సొసైటీలో తలెత్తుకొని తిరుగుతుంది గర్వంగా. ల్యాబ్ వాళ్ళే మెడల్ విరిచారు, ఇంకేమెత్తుతుంది తల? మెడ వాలిపోయింది.
ఇంత పసుపు పచ్చి కర్పూరం కలిపి ఓహో మందు ఆహా మందు అంటే ఓకే పుయ్యండి మొహం మీద అమ్మేయండి గ్యాలన్లకు గ్యాలన్లు అంటారనుకున్నావు నువ్వు. భ్రమపడ్డావు కదూ, చెక్కు రాసిస్తానన్నావు కదూ. అయ్యిందా? అది తొస్సుమంది, మొహం మాడింది. ఎవరే భ్రమలో బ్రతికేది? బుర్ర తక్కువ దానా. అది 100% సక్సెస్ అయింది. రేపో మాపో పేటెంట్కి వెళుతున్నారే పెచ్చ మొహం దానా. పిడకలు చేయడానికి కూడా పనికిరాని పిడత ముఖాలు మీరు సీతనెక్కిరించేవాళ్ళ. సీతకు పేటెంట్ రాలేదు అని ఇంత హెచ్చడిగా మాట్లాడుతున్నావంటే చెడగొట్టే ప్రయత్నం ఏదో చేసావన్నమాట. కానీ అది నెగ్గిందే, సాధించింది. ఏంటి ల్యాబ్ లో ఓకే అన్నారా? ఎస్, 100% ఓకే అన్నారు. నువ్వు చీకటి వ్యవహారాలు చేస్తే ఆగిపోతుంది అనుకున్నావా? ఎంతిచ్చి మేనేజ్ చేసావు? మీ సంగతి తెలిసే మేము జాగ్రత్త పడ్డాం. రిజల్ట్ 100% మీకు ఫేవర్గా రాలేదు. నేను కలిపిన ఇంగ్రీడియంట్స్ లో స్కిన్ కి హాని చేసేవి ఏవీ లేవు. ఇంకొకసారి టెస్ట్ చేస్తారా లేదా? కుదరదని మీరు మొండికేస్తే కావాలని నేను మొండికేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ 100 మోర్ దాన్ 100%. గుడ్ రిజల్ట్స్ వచ్చాయి కదయ్యా, చూడు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. మీరు పేటెంట్కి అప్లై చేయండి. ప్రోడక్ట్ తయారీకి ఏర్పాట్లు చేసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకమ్మా వాళ్ళ మీద మీకంత పగ? వాళ్ళ బ్రతుకు పోరాటం వాళ్ళు చేస్తుంటే పడగొట్టాలని చూడడం తప్పు కదూ. అలా ఎలా? శిఖండి ముఖాలకి చీకటి పనులు ఎక్కువని దీన్ని బుట్టలో వేసుకోవడానికి దాని మీద ఎత్తులు వేస్తున్నారు. దాన్ని చెడగొట్టి దీని మెప్పు పొంది అందినంత లాగాలని. నేనేమి చీకటి పనులు చేయలేదు, అంత అవసరమూ నాకు లేదు. ఉందే, మీకే ఉంది. ఎవరో ఎందుకు చేస్తారే? చెడగొట్టే రకాలు మీరే, చెడ్డ ముఖాలు. సావిత్రి, దీనికి జుట్టు కత్తిరించి పంపించు. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? సీతని వెక్కిరించడానికి పిలవని పేరటానికి దిగబడింది. వెళ్ళవే, వెళ్ళ. అమ్మమ్మ, ఎందుకమ్మా స్వర్ణ ఇంకా అమ్మమ్మ అంటావు? జరిగింది చెప్పారు, ఎవరు చేశారో కూడా తెలిసింది. ఎవరేం చేయలేదు. కాస్త ఏంటే ఇంకా కాస్తా కూస్తా అంటూ నిలుగుతున్నావు? పొండే పొండే ముందు అవతలకి. అమ్మా, తననంటే నేను వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు సోనా, వాళ్ళతో పాటే ఉండు. నువ్వు అటు అడుగేస్తే ఇటు రమ్మని కూడా పిలవను. శభాష్ రా మనవడా. అదిరా పిఠాపురం వారి మాటంటే. ఏయ్ మిడిగుడ్లదానా, ఏమిటో ఇంకెక్కడ నిలబడ్డావు? పోతలకి. సావిత్రి, నువ్వు జరపాల్సిన కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే పిన్నిగారు. సీత, స్వర్ణ, స్వప్నం తీసుకెళ్ళండి. లోపల కొత్త బట్టలు తెచ్చిపెట్టాను, వెళ్ళి తయారు చేయండి. ఏంటి కొత్త బట్టలా? అవును. ఏ? నాకు తెలుసు, నువ్వేదో చీప్ రకం బట్టలు తెస్తావని. అందుకే
నేను గాగ్రా చోలి తెచ్చా. అబ్బో, గాబ్రా చోళి తెచ్చావా? అమ్మా, నేను ఒక పట్టు పరికిణి జాకెట్ ఓణి తెచ్చాను. ఏంటి తెచ్చింది? పాత చింతపండు. పత్తు పరికిణి తెచ్చిందంట. పత్తు పరికిణి. ఏమిటే పత్తు పత్తు అని వెక్కిరించి నొక్కి నొక్కి మాట్లాడుతున్నావు? పసుపు పచ్చకర్పూరం అన్నట్టే ఉంటుంది. దానికి సాంప్రదాయం తెలిసింది కాబట్టి అది తెచ్చింది. నీలా కత్తిరించిన బట్టలు వేసుకొని తిరిగేది కాదది, కప్పుకొని తిరిగేది. దానికి నువ్వు వంకలు పెడుతున్నావేమిటే? నేను సీతక్క తెచ్చిన పరికిని ఓనియే వేసుకుంటాను. చిన్నది మూతి మీద తన్నినట్టు చెప్పింది. చాలా, వెళ్ళమ్మా, వెళ్ళి రెడీ చేసి తీసుకురా. నేనేం వెళ్ళను. ఆవిడగానే వెళ్ళి తయారు చేయమను. నువ్వు అలిగితే ఇక్కడ ఏమీ ఆగదు. సీత, వెళ్ళి రెడీ చెయ్యి. చిన్నల్లుడు అన్వేషణలో పడాలి, తప్పదుగా. మావయ్య గారు, మీరేం వరి అవ్వకండి. అప్పుడే అలాంటి ప్రయత్నాలు ఏం మొదలు పెట్టాల్సిన పని లేదు. ముందు చదువు కానివ్వండి, ఆ తర్వాత సంబంధాలు చూడ్డానికి మేము ఉన్నాం కదా. ఆహా, మంచి మాట అన్నారు. అంతకన్నా భరోసా ఏం కావాలి అల్లుడు గారు? రామ్మా, కూర్చో. పిన్ని గారు, అమ్మాయికి మీరే ముందు బొట్టు పెట్టండి. సావిత్రి, అందరికీ కన్ని తాంబూలం ఇప్పించు. అలాగే పిన్ని గారు. ఏమండి, అల్లుళ్ళని తీసుకురండి. సరే, పదండి.
సీత, రఘు, మీరు కూడా దీవించండి అమ్మా. అమ్మా స్వర్ణ, సాకేత్, మీరు దీవించండి. స్వర్ణ రా. నేను రాను, నువ్వు కాని. అదేంటే? నా డ్రెస్సే పనికి రానప్పుడు నా దీవెనలెందుకు? పిచ్చి వేషాలు వేయకో. వదిలేగిరాని. అర్హత పోగొట్టుకున్న వాళ్లకు చెప్పడమే అనవసరం. దేనికైనా లిమిట్ ఉండాలి సోనా. విలువిస్తే కాపాడుకోవటం తెలియాలి. ఏం బావా నా మీద సీరియస్ అవుతావే? మాట్లాడకు. మరో రకం అక్షింతలు వేయాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా అక్షింతలు వేసినా వేస్టురా. అదొక శిలారకం, మారదు. అయిందిగా, పద. ఉండండి అల్లుడు గారు, భోంచేసి వెళ్దురు గాని. ఈవిడ మా ఇంట్లోనే ట్రాష్ ఫుడ్ అంటుంది. ఇక్కడ నచ్చుతుందా? మళ్ళీ వంకలు పెట్టి వంకర కూతలు కూస్తుంది. మీ హ్యాపీనెస్ చెడగొడుతుంది. భోజనాల దాకా మేము ఇక్కడెందుకు? వద్దులేండి. వెళ్ళని రామచంద్రయ్య, మనల్ని తృప్తిగా తిననివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు. తాంబూలం ఇస్తానుండవే. ఏంటి మళ్ళీ ఏదో అనిపించాలని అంతా కట్టుకట్టుకుని కక్ష తీర్చుకుంటున్నారా? కక్ష తీర్చుకోవడం ఏంటమ్మా? వెరి కోతలు కోయడం దానికి అలవాటే గాని నువ్వేం పట్టించుకోకు రామచంద్రయ్య. సావిత్రి, అందరికి తాంబూలాలు ఇప్పించు. సీతక్క, సీతక్క,